ఏంటి మళ్ళీ స్నానం చేసినట్టున్నావు? పీరియడ్స్ వస్తాయా? బొర్రుందా? పీరియడ్స్ అయితే కిచెన్లోకి ఎందుకు వచ్చావు? బయటికి రా. హాల్లో కూర్చున్నావేంటి? బయటికెళ్ళు. పండగ రోజు అయ్యో మళ్ళీ ఇల్లంతా నేను ఇప్పుడు కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ అన్నీ వండుకోవాలి. అయ్యో అత్తయ్య, అవన్నీ ఇప్పుడు వంట చేసినవే, నిన్నటివేం కాదు. ఎందుకు పడేస్తున్నారు? అమ్మ తల్లి, మా కాలంలో పీరియడ్స్ అయితే కనీసం కిచెన్లోనే అడుగుపెట్టే వాళ్ళం కాదు. ఈ కాలం అమ్మాయిలు ఏమీ పాటించరు. రామ్మా, నేనున్నాను కదా. వద్దమ్మా, బాగోదు. అనాథాశ్రమంలో ఉండే కర్మ నీకేంటి? నాతో ఉండు. రామ్మా, రా. బాగున్నారా వదినా? బాగున్నాను. నమస్కారం వదిన గారు. టాబ్లెట్ వేసుకున్నావా లేదా? ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఇప్పుడు జబ్బు అందరికీ అంటించేలా ఉంది. ఆఖరికి నా ఇల్లు అనాథాశ్రమం అయిందనమాట. ఏదో మాట వరుసకి 2-3 రోజులు ఇక్కడే ఉండమంటే పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయిపోతాయి. ఎలా? మా అమ్మకి నా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు అత్తయ్య, అందుకే నా దగ్గర ఉంటుంది. நடந்த போதுமா நீந்து நீண்ட பாதையே கைவிரல் பிடிக்குவான் கூடையாரினி. Yeah, everything is good. What else? అత్తమ్మ, ఏం కూర చేయాలి? స్పినాచ్. అత్తమ్మ, నాకు అర్థం కాలేదు. అంటే అది నేను 5వ క్లాస్ వరకే చదువుకున్నాను, అది కూడా తెలుగు మీడియం. అమ్మ తల్లి, పాలకూర. సరే అత్తమ్మ. నా కొడుకు కోటేశ్వరాలను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే చదువురాని దద్దమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అక్క. కర్మ. నేను కూడా డబ్బు కాసుపడి కోటీశ్వరాలు అయిన కోడల్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాను నేను. మీ కోడలు చూడు ఎంత చక్కగా ఇంటి పనులు చేసుకుంటుందో. ఇలాంటి కోడలు ఇంటికి రావాలంటే అదృష్టం ఉండాలి. చదువు రాకపోయినా సంస్కారం, ఓపిక, త్యాగం నేర్చుకున్న కోడల్ని ఎప్పుడూ తక్కువ చేయకండి. శైలజ మోగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి అత్తయ్య. హ్యాపీ సంక్రాంతి అమ్మా. సూర్యకాంతం, చీర భలే ఉందే, ఎక్కడ తీసుకున్నా? కోడలు తీసుకుంది. ఎంతైంది స్నేహ? 10,000 అయింది పిన్ని. అమ్మో, 10,000? అత్తంటే ఎంత ప్రేమో. సూర్యకాంతం, మీ కోడల పీరియడ్సా? లేదక్క. మరి పండగ రోజు పాత బట్టలు ఎందుకు వేసుకుంది? స్నేహ, అత్తయ్య చెప్పండి. మా సంక్రాంతికి నీకు ఈ డ్రెస్ తీసుకున్నాను. నా కోసం డ్రెస్ తీసుకున్నారా? చాలా బాగుంది అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య. దీని మొహానికి 200 రూపాయల డ్రెస్సే ఎక్కువ. పండగలా జరుపుకున్నావు? చాలా బాగా అయింది అత్తయ్య. ఏం పెట్టారంటే మీ పుట్టింటి వాళ్ళు? మీ అబ్బాయికి బట్టలు పెట్టారు, నాకు ఈ చీర పెట్టారు అత్తయ్య. మీ పుట్టింటి వాళ్ళు ఇంత పాత చీర ఇచ్చారు, సెకండ్ హ్యాండ్లో కొన్నారా ఏంటి? అత్తయ్య, ఇది మా అమ్మ చీర. దీని ధర తక్కువ కావచ్చు, కానీ దీని విలువ ముందు ఎంత ఖరీదైన చీర కూడా సరిపోదు. ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. డబ్బు కంటే మనుషుల ప్రేమ గొప్పది. వస్తువుల ధరని చూడకండి, వాటి వెనుక ఉన్న ప్రేమను గౌరవించండి. ఏమైంది మషిన్కి? అబ్బా, పని చేయట్లేదే. ఏంటే కాంతం, మీ కోడలకు మరీ అంత చనువిస్తున్నావు? ఏ అక్క? చనువిస్తే తలకెక్కి కూర్చుంటుందే. ఇవిడికి ఏం పని ఉండదు, ఎప్పుడు చూడు మా ఇంట్లోనే ఏడుస్తుంది. అత్తమ్మ, ఒక 2,000 ఉంటే ఇస్తారా? మెషిన్ పాడైంది. లేవని చెప్పు, లేవని చెప్పు. నా దగ్గర ఏం లేవమ్మా. కాంతం,
పంచదార ఇవ్వా? సరే రా అక్క లోపలికి. ఇగో అక్క పంచదార. అమ్మ స్నేహ, ఈ డబ్బులు కొంచెం బీరువాలో పెట్టమ్మా. ఇంతే కాంతం, తాళాలు అప్పు చెప్తున్నావు. తాళాలు ఇచ్చావంటే నీ బీరువాలో బంగారం అంతా స్వాహా. చెప్పండి చెప్పండి. ఆ బీరువా తాళాలు నాకు ఇవ్వవే, నేను పెడతాను. సరే అక్క. అత్తయ్య ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మా అక్క నన్ను మోసం చేసింది స్నేహ. చీటీ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఆ డబ్బులు మనో కూడా కాదమ్మా. అయ్యో, వీధిలో వాళ్ళు చీటీ డబ్బులు నమ్మి తాళం ఇచ్చేది స్నేహ. ఇంట్లో వాళ్ళని 2000కి నమ్మరు కానీ చుట్టాలకు నమ్మి బీరువా తాళాలు ఇస్తే ఇలానే అయ్యిద్ది. తీసుకోండి అత్తయ్య. పర్లేదు తీసుకోండి అత్తయ్య.